హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ కూడా లోపల పసుపు రంగు ఎల్లో కలరే ఉంటుందండి, పింక్ కలర్ రాదు. చాలామంది పింక్ కలర్ అని అడుగుతున్నారు. పింక్ కలర్ అనేది ఇంకా పనసపండులో రాలేదండి, రెడ్ వచ్చింది. దాని పేరు వచ్చి డ్యాంగ్ సూరి రెడ్ జాక్ ఫ్రూట్ అండి. ఇదేమో వియత్నాం సూపర్ ఎర్లీ ఎల్లో జాక్ ఫ్రూట్. కాకపోతే ఉన్న పనసలకి దీనికి తేడా ఏంటంటే, ఉన్న పనసలన్నీ ఇయర్లీ ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాస్తాయండి. 365 రోజులకి ఒకసారి కాస్తాయండి కాపు. ఈ పనస మాత్రం సంవత్సరంలో 2 సార్లు కాద్దండి. 6 నెలలకో కాపు, 6 నెలలకో కాపు. ఇది కూరకే పండుకి కూడా పనిచేసి పనస. కూరకేమో మీరు చిన్న సైజులు 3 కేజీల సైజు వచ్చినప్పుడు కూరకు అమ్మేసుకోవచ్చండి. కొన్ని కాయలు పండుగ ఉంచుకోవచ్చు. ఎలాగైనా పనిచేసి రకాల్లో ఇది 2 ఏళ్ళు వయసు కాడి నుంచి కాపు వద్దండి. పనసకాయ మోసేంత బరువు కొమ్మ తయారయ్యేంత వరకు కాయల్ని తెంచి కింద పడేయండి. అప్పుడు పనసకాయ మోయగలిగేంత కొమ్మ ఉన్నప్పుడు మాత్రమే కాయలు వదలండి పెంచుకోవడానికి. మా దగ్గర అంటే నర్సరీలో చూపిస్తాం, మీకైతే అవసరం ఉండదండి. ఆ విషయాన్ని గమనించి చూసుకోండి. ఒకసారి ఇది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. ఇది ఇలా ఎల్లో కలరే వద్దండి, కొంచెం థిక్ ఎల్లో వద్దనమాట అండి. మామూలు ఎల్లో ఏరు, థిక్ ఎల్లో ఏరు కదా. ఇదిగోండి, ఈ రకంగా థిక్ ఎల్లో కలర్ ఉంటుందండి. పలుపు చాలా బాగుంటుంది, మంచి అరోమా, ఫ్లేవరు, వాసన పరంగా చాలా మంచి స్మెల్ వద్దండి. తినడానికి కూడా మంచి అరోమా ఉంటుంది. కానీ కొంచెం తొన కూడా గట్టిగా ఉండి కరకరలాడుతుంది అనమాట. మరీ మెత్తబడిపోయి కొయ్యకూడదు, కొంచెం బాగున్నప్పుడు ఈ స్టేజ్లో కోసుకోవాలి. కాయ కూడా పనసకాయ కోసేప్పుడు ఏ వయసులో కోయాలంటున్నారు. ఈ బొట్టాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా పలసగా సాగిపోయిన తర్వాత మాత్రమే కోసుకోవాలండి. ఇలా సాగిపోవాలండి, ఎత్తుగా ఉండకూడదు. ఇలా సాగిందంటే కాయ పక్కవానికి వచ్చినట్టు లెక్క అనమాట. ఆ టైప్లో కోసుకుంటే మీకు బాగుంటుందండి. ఈ రకంగా మీకు తొనలు ఉంటాయండి, చిన్న తొనలు ఉంటాయి. ఎల్లో కలరే ఉంటుంది, చాలా సాఫ్ట్గా తినడానికి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అండి ఈ తొనలు. ఈ రకంగా మీరు కాయని 4 భాగాలుగా చేసుకుని కోసుకోవచ్చండి. తొనలు ఉంటాయి, ఈ కలర్ ఉంటుంది అనమాట అండి. అది ఎల్లో కాదు, ఇటు ఇది కాకుండా వద్దనమాట, థిక్ ఎల్లో వద్దండి, ముదర ఎల్లో వస్తుంది. ఇది ఈ రకంగా ఉంటుంది వియత్నాం సూపర్ ఎర్లీ. ఈ మొక్కలు కూడా మేము సప్తగిరి నర్సరీలో కొన్ని మొక్కలు ఆల్రెడీ ఇప్పటికే చాలామందికి అమ్మాం, కాయలు కాస్తున్నాయండి. ఎవరైనా తోటలు వేసుకోవాలనుకున్నా లేదా ఇంటికాడ 5-10 మొక్కలు పెంచుకోవాలనుకున్నా మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఆన్లైన్లో మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. ఆంధ్ర తెలంగాణ ఏఎన్ఎల్ ఆర్టీసీ సర్వీసులో మీ దగ్గరలో డిపోకి పంపుతామండి, తీసుకోవాలి మెయిన్ సిటీకి. అలాగే బయట రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే కనుకండి కొరియర్ సర్వీస్ ఉందండి, కొరియర్ సర్వీస్లో పంపించి ఏర్పాటు చేస్తాం. ఇవి కూడా పెంచుకోండి, మంచి రకం, తొందరగా కాసే రకం. పనసకాయ అంటే మీకు కొయ్యడం గట్టా కష్టం అనుకుంటారు, ఇది కొంచెం గమ్ము తక్కువ ఉంటుంది, పర్లేదండి. పైగా ఏంటంటే పనసకాయ మనకి ప్రకృతి ఇచ్చిన మీటు, మంచి మాంసం అనమాట అండి. కూరగాయల్లోకి మాంసం ఎక్కువ ఉన్న, మాంసకృతులు ఎక్కువ ఉన్న కాయ పనసకాయ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పనసకాయ తినడానికి కూడా ఇక నుంచి ఇష్టపడండి. మంచి రకం. ఇప్పుడు అందరూ కూడా పనసకాయ బిర్యానీ, పనసకాయ కూరలో పనసకాయ ఊరగాయ కూడా పడుతున్నారండి. అలాగే పనస పుట్టు కూరలు చేస్తారండి. కేరళలో అయితే దాదాపు 20 రకాల డిష్లు తయారు చేస్తారనమాట. మనం కూడా కొంచెం అలవాటు పడితే నేచర్లో మనకి నేచర్ ఇచ్చిన మాంసం కాబట్టి బాగుంటుంది అనమాట అండి. ఇది అలాగా పంపిస్తాం. ఇది సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, బుర్లంక. మా దగ్గర దాదాపు ఒక 70 నుంచి 100 రకాల మొక్కలు ఉంటాయండి. మా క్యాటలాగ్ వాట్సాప్ నెంబరు, క్యాటలాగ్ నెంబర్కి వెళ్ళి హాయ్ పెడితే మీకు క్యాటలాగ్ పంపుతారు. క్యాటలాగ్లో మొక్కలు, రకాలు, రేట్లు చూసుకుని మీకు నచ్చితే 4 మొక్కల దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకొని పంపిస్తాం.